ఆ, నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మనతో పాటు బీజేపీ అభ్యర్థి లంచల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు నేషన్ మొత్తం కూడా జూబ్లీహిల్ సెలక్షన్ కోసం అయితే చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బైపోల్ ఎట్లా ఉండబోతుంది, బీజేపీ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది, పోటీ ఎట్లా ఉండబోతుంది తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న, అన్ని పార్టీల కంటే చివరిన బీజేపీ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్లుందన్న మీ పోరు, లేదంటే మీ ఫైట్ ఎట్లా జరుగుతుంది? మా పార్టీలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫస్ట్ డివిజను, డిస్ట్రిక్ట్, స్టేట్, దాని తర్వాత నేషనల్లో వీటి గురించి చర్చించిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు వాళ్ళతో కంపేర్ చేస్తే 2-3 రోజులు వెనుకకు పడ్డామని అనౌన్స్ చేస్తాడు అది కూడా. సో దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఈ మా నామినేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క ప్రచారాలు, ఇంటింటికి ఓటర్ని అభ్యర్థించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా నడుస్తూనే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు బయటకు వెళ్ళి చూసినట్టయితే మా ప్రచారం ఏ విధంగా ఉన్నది, మేము లాస్ట్ స్టార్ట్ చేసినా ఎలా ఉందనేది, బుల్లెట్ దిగిందా లేదా అనే టైప్లో ఉన్నది మా యొక్క కార్యకర్తల పని. డెఫినెట్లీ ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది. సో చాలామంది అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, దుబ్బాక ఎలక్షన్ బైపోల్ రిపీట్ కాబోతుంది ఇక్కడ అన్నటువంటిది. మరి నిజంగా గ్రౌండ్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? మీరే ఇప్పుడు వచ్చారు బయట నుంచి, మీరు ఇక్కడ రోడ్ల మీద పోయి అడిగితే మీకే చెప్తారు. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కొంచెం సోషల్ మీడియా అవేర్నెస్ బయట ఉన్నంత ఇక్కడ లోపల ఉండదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ అన్నీ కూడా బస్తీలు, రోజు పని చేసుకుంటే కానీ వాడిని ఆఫీసులలో పని చేసుకుంటే డ్రైవర్స్, అట్లా స్కిల్డ్ లేబర్ అంతా ఉండేటువంటి ఏరియాలు మ్యాక్సిమం ఈ ఏరియాలలో. సో ఇవి అన్నింటినీ కంపేర్ చేస్తే వీఆర్ వెరీ 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 మచ్ ఇన్ ద ఫ్రే. అండ్ మీరు డెఫినెట్లీ ఇంకొక 2-3 డేస్లలో చాలా డిఫరెన్సెస్ చూడబోతుంది. ఈరోజు కూడా ప్రతి ఏరియాలలో డివిజన్కి 4-5-7-8 ప్లేస్లలో పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి. 70-80-60-70 ప్లేస్లలో నాకు తెలిసి ఈరోజు పెద్ద మీటింగ్స్ కాబోతున్నాయి. అనుకోకుండా వాన పడుతున్నది, బట్ అయినా కానీ మేము వానను కూడా లెక్క చేయకుండా పోతామని రెడీ అయిన మన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్న, ఒకటి అంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి బీటీమా లేకపోతే కాంగ్రెస్కి బీటీమా అని వాళ్ళు కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిజమైన పోటీ ఇవ్వబోతుంది ఇక్కడ. ఎప్పుడైతే భయపడతారో ఎవరన్నా ఇలాంటివి చెప్తూ ఉంటారు. భయపడ్డప్పుడు ఎప్పుడైనా సరే నాకేందో ఆయన ఇట్లా మాట్లాడుతుంటారు కదా, అదే టైప్ అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఇంత మంచిగా పుంజుకుందనేసరికి వాళ్ళు భయపడుతున్నారు. బేసిక్గా చెప్పాలంటే ఇంత డిఫరెన్స్ వస్తుందని, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వస్తేనే అంత రావన్నారు, వచ్చినాయి. దాని ద్వారా ఎంపీ వచ్చేస్తే 65,000 వచ్చినాయి, బీఆర్ఎస్కి 18,000 వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా తక్కువ అయితే అంటున్నారు, 10,000 లోపలనే ఉంటారు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఏదున్నా సరే కాలమే నిర్ణయిస్తుంది, ఓటర్లే నిర్ణయిస్తారు. ఓటర్ మహాశైలు అందరూ కూడా వాళ్ళకి తెలుసు ఏం డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు. ఒక 10 ఏళ్ళు ఇక్కడ ఉండి, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి ఏమన్నా కొంచెం డెవలప్ చేస్తే వాళ్ళు నిజంగా ఉండాలి. ఏదో స్కీమ్ కింద వాళ్ళకి పైసలు ఇచ్చేసి దువ్వుడు తప్ప వాళ్ళ భవిష్యత్తు బాగుపడటానికి ఏం చేసింది లేదు ఇక్కడ. అదే దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళు వచ్చి. బేసిక్గా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి 2 years అవుతుంది. ఏదన్నా చిన్న డెవలప్మెంట్ చేసినా జూబ్లీహిల్స్లో చూపించామనండి, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉంటాయి. వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు వాన పడుతుంది కదా, యూస్ కూడా మిస్తే మీ కెమెరా తీసుకొని పోండి, బోట్లలో పోవచ్చు, గంట సేపు పడితే బోట్లలో పోవచ్చు. సో ఇవన్నిటి కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఈ ఏరియాలో ఏంటండి, ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డల ఇండ్ల మధ్యలో ముస్లింకి ఏవియాడ్ ఇస్తా అని చెప్పి లాస్ట్ రోజు ఏదో సైన్ చేసి పోయినరు వాళ్ళ ఓట్ల గురించి. ఇంత దిగజారిన రాజకీయాలు ఇక్కడ కాంగ్రెస్ చేస్తుందంటే సో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలందరికీ కూడా మీరు ఈ 4-5 రోజుల నుంచి ఇస్తున్నటువంటి రెస్పాన్స్, ఏ సర్వేలు చూసినా ఎవరైనా మాకు ఫోన్ చేసి అన్న ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఈ వారంలో ఇంత డిఫరెన్స్ వస్తుందని మేమైతే అనుకోలేదని అంటున్నారు. అన్నిటి కూడా నిజాలు ఇంకొక 10-15 రోజులలో మీకే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.